సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. వాక్యాన్ని చదువుకుందాం. సాతాను బహుగా స్వైర విహారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా సాతాను క్రియలు జరుగుతున్నాయి. ఇంతకీ కారణం ఏమిటంటే వానికి కాలము బహు కొంచెమేనని ఎరిగి ఎంతగా పరుగులు తీయాలో పరుగులు తీస్తున్నాడు. సాతాను ఎప్పుడు కడగబడిన విశ్వాసం మీద దాడి చేస్తాడు. మండుతున్న అగ్నిలాగా ఉన్న సంఘం మీద దాడి చేస్తాడు. ఎక్కడ చూసినా వాడు నీతిని కానీ యథార్థతను కానీ లేకుండా సర్వనాశనం చేయాలని ఆరాటపడుతూ ఉంటాడు. అందుకు వాడట గర్జించు సింహం వలె తిరుగాడుతున్నాడని భక్తులు రాశారు. ఈ పయనంలో మనం సాగి వెళుతున్నాం కదా, ఎంతకాలం వాడు గర్జిస్తూ ఉంటాడు? ఎంతకాలం మనం మృంగాలని కోరుకుంటాడు? బైబిల్లో ఉందిగా, మృంగడానికి చూస్తున్నాడని ఒక చోట ఉంది, గర్జించు తిరుగుతున్నాడని ఒక చోట ఉంది, మిమ్మల్ని చిక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడని మరో చోట రాశారు. అన్నిటికంటే విశేషం ఏంటంటే వల వేసి వలలో నీ పాదాలు చిక్కుబడేట్టుగా ప్రయాసపడుతున్నాడు. అంటే సమయం తక్కువని సంఘం మీద వాడు చేసే దాడి, విశ్వాసుల కుటుంబాల మీద చేసే దాడి, నమ్మకమైన సేవకుల మీద ప్రార్థనాపరుల మీద చేసే దాడి ఎక్కువైపోయింది. అయితే ఇప్పుడు మనం చేయగలిగింది ఏమిటంటే వారిని ఎదిరించే ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన ఒక్కటే మనకు శక్తి సత్తువ తెస్తుంది. యేసునాథుడు అనే మాట ఏమిటో తెలుసా? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి చాలాసార్లు సేవకుల్ని బలపరిచాడు, అపోస్తలులను బలపరిచాడు, విశ్వాసులందరినీ బలపరుస్తూనే వచ్చాడు. మరి మృంగేవాడు తిరుగుతూ ఉండగా వాడు చేసే ప్రయోగం ఏమిటో తెలుసా? భ్రమపరుచాత్మను క్రియేట్ చేస్తాడు. అంటే ఏది పరిశుద్ధాత్మో ఏది బ్రహ్మపరుచాత్మో తెలియకుండా నమ్మిన వాడను సహితం మోసం చేస్తాడు. జాగ్రత్త అంటూ భక్తులు ఘోషించారు. మరి ఈ మాటలు విన్నాక మనం వాడి చేతిలో కానీ ఓడిపోతే అవమానమేగా. వాడి గురించి మనకు తెలియకపోతే మనం ఎదురు దెబ్బ తగిలినట్టుగా పడిపోవచ్చు. వాని ప్రణాళిక మనకు అర్థం కాకపోతే నాకు తెలియలేదండి అనొచ్చు. ఆయన ముందే చెప్పాడుగా, మింగుతాడు జాగ్రత్త, గర్జిస్తాడు జాగ్రత్త, కాలు చిక్కించుకుని వలవేస్తాడు జాగ్రత్త, నిన్ను భక్తిలో ఉన్నట్టు భ్రమపరుస్తాడు జాగ్రత్త అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత అయినా మనం వివేకం కలిగి ఎదగాలిగా. ఎదగడమే కాదు, వాడిని సాధ్యమైనంత వరకు మన దాపునకు రాకుండా వాడిని దూరపరచగలగాలి. మరి ఎలా సాధ్యమవుతుంది? అపోస్తలుడైన యాకోబు తన పత్రికలో ఒక మాట రాశాడు. ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయము ఈ 7వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. కాబట్టి
దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. నేను చెప్పే ఈ మాట చెప్పండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే దేవుని సంఘం స్థిరంగాను, విశ్వాసులు బలంగాను, బలిపీఠం అగ్నితో ఉన్నప్పుడు వాడు పారిపోతాడు. వాడు పారిపోవలసిన స్టేజీలో ఉన్నాడు, మనం వాడిని ఎదిరించాలి. ఇది క్రమం. కానీ మనం కానీ ఎదిరించకపోతే వాడు నెమ్మదిగా లోపలికి వస్తాడు. పారిపోవలసిన వాడు మన ఇంట చేరి, సంఘంలో చేరి, పరిశుద్ధుల సహవాసంలో చేరి చేయకూడని కార్యాలన్నీ చేస్తాడు. అందుకే భక్తుడు ఎంత చక్కగా రాశాడండి, మీరు వాడిని ఎదిరించే పని మీద ఉండండి. వాడిని ఎదిరించాలి. ఏ ఏ పనులు మనం చేయాలి? మనం ఎలా ఉంటే వాడిని ఎదిరించగలం? ఎప్పుడు వాడు పారిపోతాడు. ఇది రోజువారీ జరిగే పని, సంఘంలో జరిగే పని, పరిచర్యలో జరిగే పని, కుటుంబాల్లో జరిగే పని. దీనికి కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27 అండి. అపవాదికి చోటియ్యకుడి. ఆమేన్. వాడిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇది క్రమం. వాడిని ఎదిరించాల్సిన మనం కానీ వాడికి చోటిచ్చామనుకో, శత్రువుకి చోటిస్తే వాడు బయటికి వెళ్తాడా? మనల్ని సర్వనాశనం చేస్తాడు. మీరు అంటారు, ఏమండి ఇంత ప్రార్థన చేసేవాళ్ళం వాడికి చోటు ఎందుకు ఇస్తామండి? ఇంత వాక్యం ఎరిగిన వాళ్ళం, ఇంత ప్రార్థన చేస్తున్న వాళ్ళం, వాడికి మనం ఎందుకు చోటు ఇస్తామండి? వాడిని ఎదిరిద్దాం అనేవాళ్ళు ఉన్నారు. నిజమే, అది మన గురుతర బాధ్యత. అపవాదికి చోటిస్తున్నారు కొంతమందిని బైబిల్ చెబుతుంది. అపవాదికి ఎలా చోటిస్తారు? మీరు అడుగుతారు, నేను ఎక్కడ చోటు ఇచ్చాను అని. మీకు ఒక చిన్న సంఘటన చెబుతాను బైబిల్లోని. వకంలో నుంచి దురాత్మ వెళ్ళిపోయిందట, దయ్యం. వెళ్ళిపోయాక ఆ ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసి ఆ తర్వాత అమర్చి పెట్టాడట. వెళ్ళిపోయిన దయ్యం, అపవిత్రత, ఆ ఆత్మ అటు 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 తిరిగిందట. ఎక్కడ నీళ్లు లేని స్థలం కనబడల. తిన్నగా బయలుదేరి నేను వదిలేసిన వచ్చిన ఇల్లు ఒకటి ఉందగా, అక్కడికి వెళదామనుకుని నెమ్మదిగా అక్కడికి వచ్చాడట. రాగానే ఇల్లు శుభ్రంగా ఉందట, ఊడ్చి ఉందట, అన్నీ అమర్చి ఉన్నాయట. వెంటనే వాడు ఎంత తెలివిగలవాడో తెలుసా? నేను లోపలికి వెళ్ళను, వెళ్ళానంటే మొన్న వెళ్ళగొట్టినట్టు వీళ్ళు వెళ్ళగొడతారు, మొన్న మోకరించినట్టే మరలా మోకరిస్తారు, వీళ్ళందరూ చేతులైతే ప్రార్థన చేస్తారు, నేను ఇక్కడ ఉండలేను. కాబట్టి నేనేం చేస్తాను అంటే, నాకు చోటు దొరకాలి గనక ఖాళీగా ఉందని దొరబడకుండా నేను వెళతాను. నాకంటే చెడ్డ దయ్యాలు ఎక్కడెక్కడ ఉంటాయో పోగు చేసుకుంటాను. ఆ 7 చెడ్డ దయ్యాలను మూటగట్టుకొని 8 మంది లోపలికి వస్తాం అని అనుకుని వెళ్ళి లోకంలో ఉన్న భయంకరమైన దయ్యాల మోకను సమీపించి మరి చెడ్డవైన 7 దయ్యాలను పోగు చేసి నెమ్మదిగా వచ్చాడట. మొత్తం కలిపి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేటప్పటికి ఇది వరకు ఒకటే ఉంది, వెళ్ళగొట్టేశాం. కానీ ఇప్పుడు అపవాదికి చోటు ఇచ్చారు. చోటు ఇవ్వగానే ఏమైంది? 8 మంది చేరారు. ఎప్పుడైతే వాడు వచ్చాడో ఒకడుగా రాడు, 8 మందిగా చేరతాడు. ఇక ఆ తర్వాత ఎంత పోరాటం సలిపినా నెమ్మదిగా గోడెత్తి ఎలుగెత్తి ఏడ్చినా విడుదల కలగదు. వాడి స్థితి మొదటి కంటే కడపడిది భయంకరంగా ఉంది అంటాడు దైవజనుడు. సరే, ఇంతకీ నేను ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, ఎదిరించవలసిన వాడు ఎదురుగా ఉంటే వాడిని ఎదిరించకుండా నువ్వు ఎందుకు వాడికి చోటు ఇస్తున్నావు? మేము ఎప్పుడు ఇచ్చామండి చోటు అంటారు. కొన్ని వాక్యాలు యాకోబు పత్రికలో మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమును వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. దేవుని దగ్గర ప్రార్థన చేయడం మనందరికీ తెలుసు కదా. ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు, విద్య కొరకు ఏదోటి అడుగుతూనే ఉంటాం. ఏ రోజు ఒక కుటుంబం ఖాళీగా ఉండదు, దేవుడి దగ్గర అడుగుతూనే ఉంటాం ఏదోటి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను వింటాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు మంచి ఉద్దేశంతో చేస్తున్నారా, దురుద్దేశంతో చేస్తున్నారా? అంటే అర్థం ఏంటంటే, మీ జీవితంలో కొన్ని ప్రార్థనలు చేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే, దేవునికట బాధ కలిగించేదే ఉంటుందట. నేను పాపిని ప్రభువా నన్ను క్షమించయ్యా అని అడిగితే
ఆ ప్రార్థన ఆయనకి ఇంపుగా ఉంటుంది. నేనయ్యా వీడికంటే మెరుగయ్యా, వాడికంటే మెరుగయ్యా, ఇన్ని చేస్తున్నా అన్ని చేస్తున్నానంటూ ఇతగాడు తన జీవితంలో తన మెప్పు కోరుకుని ఎక్కువ సంగతులంతా మాట్లాడుతూనే ఉంటాడు. బాగా ఆలకించండి. ఆ ఇద్దరు మందిరానికి ప్రార్థనకి వెళితే ఒకడేమో పగిలిన గుండెతో ప్రార్థన చేశాడు, మరొకడు గుర్తింపు కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇతనికి కావాల్సింది ఏమిటంటే నాకు గుర్తింపు కావాలి. ఏ గుర్తింపు? నెంబర్ 1, అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాడు, దశమభాగం ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు అని గుర్తింపు కావాలి. దేవుడు చూచాడట ఏ ఉద్దేశంతో ఇతను ప్రార్థన చేస్తున్నాడు. గుర్తింపు కొరకు అందరికంటే నేను మెరుగు అనే ప్రార్థన ఇతను చేస్తున్నాడు. నన్ను క్షమించయ్యా అని పగిలిన గుండెతో ప్రార్థన చేస్తున్నాడు. ఇతను ప్రార్థన అంగీకరించాడని మీకు తెలుసు. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు అడిగేది దురుద్దేశంతో అడుగుతున్నారు. సదుద్దేశం ఏమిటో తెలుసా? నన్ను ఈ భక్తిలో నిలబెట్టావయ్యా. పక్కన పాపం అతను కూడా నిలబడ్డాడు, అతను అంతగా నిలవలేకపోతున్నాడు, పాపిగా జీవించాడయ్యా, కనికరించవా, అతను కూడా క్షమించవా అంటూ చేసే ప్రార్థన వేరు, గుర్తింపు కొరకు చేసే ప్రార్థన వేరు. అది దురుద్దేశంతో అడిగారు గనుక ఆ ప్రార్థన వినల. పోనీ వినకపోతే వినకపోయాడని మనకెందుకు సబ్జెక్టు? ఇక్కడ రాయబడింది ఏమిటో తెలుసా? ఎప్పుడైతే దురుద్దేశ ప్రార్థన గుండెల్లో మొదలవుతుందో నెమ్మదిగా అపవాదికి చోటు ఇచ్చిన వాడు అవుతావు. నెమ్మదిగా అపవాది వచ్చి లోపల కూర్చుంటాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి మన స్వార్థం కొరకు కోరుకుంటాం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడల్లా దురుద్దేశంతో దురాశతో ప్రార్థన చేస్తుంటాం. ఇవన్నీ బైబిల్లో మీరు ఎరిగిందే కదా. చాలామంది ప్రార్థనలు చేశారు యథార్థ హృదయంతో, చాలామంది ప్రార్థనలు చేశారు వాడికంటే నేనయ్యా ఈ కార్యం నాకు జరగాలయ్యా, నేను గొప్పవాడుగా నిరూపించబడాలయ్యా. అంటే అర్థం ఏంటంటే అది దేవుని మహిమకరమైన ప్రార్థన కాదు, కానీ తన జీవితంలో ఆరాటపడేది ఏమిటంటే దురుద్దేశంతో ప్రార్థన. అలా దురుద్దేశంతో ప్రార్థనలు చేస్తే నీకు ప్రార్థనకు జవాబు రాకపోగా నువ్వు ఎదిరించే శత్రువుని లోపలకు పిలిచి కూర్చోబెట్టినట్టు, అపవాదికి చోటు ఇచ్చినట్టు. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? అగ్నిలాగా ఉండాలి. మన ప్రార్థన దేవుడు ఇష్టపడేట్టుగా ఉండాలి. మన ప్రార్థన అందరి రక్షణార్థమై ఉండాలి. మన ప్రార్థన పరలోక శక్తి భూలోకంలో కనబడాలి. దండం పెట్టి చెబుతున్నాను, నీ జీవితంలో ఎదిరిస్తే పారిపోవలసిన వాడు ఎందుకు పారిపోవటంలా? ఎదిరిస్తే పారిపోవలసిన ఆ భయంకరమైన అపవాది పారిపోకుండా నీ దగ్గర నిలబట్టమే కాక నువ్వు చోటు ఇస్తే లోపలికి వచ్చి కూర్చుంటున్నాడుగా. దురుద్దేశం గుండెల్లో పెట్టుకున్నా, స్వార్థాన్ని గుండెల్లో పెట్టుకున్నా, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా మనకే ఘనత కలగాలని కోరుకున్నా, దేవుని ఇష్టం కంటే మన ఇష్టమే నెరవేర్చాలనుకున్నా, అవన్నీ ఆయనకు ఆయాసకరమైన ప్రార్థనలు. కనుక ఇది కానీ మీరు చేస్తే ఈ ఎదిరించే శక్తి ఉండదు. వాడిని తీసుకొచ్చి చోటు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అప్పుడు వాడు లోపలికి వచ్చాడు, సంఘమంతా ఏకీవించే ప్రార్థన చేసిన వాళ్ళు వెళ్ళగొట్టలేరు. కారణం ఏంటో తెలుసా? దురుద్దేశాలు లోపల ఉన్నాయిగా. మన ప్రార్థన ఆలకించే దేవుడు మనవి వెంటాక దగ్గరగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు పేరు. ఎవరైన వైపు తండ్రి అని పిలిచినా ఆలకించేవాడు. కానీ నీ దురుద్దేశాలు, నీ అవివేకం, నీ అహంభావం, నీ ప్రత్యేకత, నేను అనే స్వభావం, ఓ రకంగా చెప్పాలంటే దేవునికి ఇష్టంగానే ప్రార్థనే చేస్తావు. అట్లాంటి కార్యాలు చేసినప్పుడు ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళకపోగా దేవుని నిన్ను దూరం చేస్తాడుగా. సాతాను వచ్చి లోపల కూర్చుంటాడుగా. ఈ రోజైనా అపవాదిని ఎదిరించి వాడు మీ యొద్ద నుండి పారిపోయేట్టుగా ఉండాలి అంటే మీరు ప్రార్థనాపరులైన మీ అందరికీ దండం పెట్టి చెబుతున్నా, దురుద్దేశాలు మీ గుండెల్లోంచి కొట్టివేయబడునుగాక. ఆమేన్. రెండో మాట చెబుతాను, అపవాది ఎదిరిస్తే వాడు పారిపోతాడు, మీ యొద్ద నుండి పారిపోతాడు అని చెప్పాడుగా. మరి ఎందుకు పారిపోవటంలా? రెండో కారణం చెబుతాను. ఇక్కడ రాయబడిన 4వ అధ్యాయంలో చాలా తేటగా 6వ వాక్యాన్ని చదువుదాం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. రెండవది, వాడిని ఎదిరించాలి అనుకుంటే నీలో దీనత్వం ఉండాలి. దీనత్వం ఉంటే నీకట కృప కుమ్మరిస్తాడట. అంటే అర్థం ఏమిటి? ఆ కృప కుమ్మరించబడితే నువ్వు ఎంత శక్తిమంతుడు అవుతావు,
ఎంత దీవెనకరంగా మారతా. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక కృప నీకు కలుగుతుందా? వాడిని ఎదిరించే కృప నీకు కలగాలంటే నిన్ను చూస్తాడు, దీనుడిగా ఉంటున్నాడా? దీనుడికి ఆయన కృపిస్తాడట. ఒకవేళ అక్కడ దీనుడు లేడనుకో, అహంకారులు ఉన్నారనుకో, నీవే నేనే అహంకారంగా వ్యవహరించేమో అనుకో, వాడేం చేస్తాడో తెలుసా? ఎదిరించడం వీళ్ళ వల్ల ఏమవుతుంది? నాకే చోటిస్తున్నారుగా, ఇంతమందిలో ఎంతమంది అహంకారులు ఉన్నారు? అహంకారులు నాకు ఆ చోటిస్తున్నారు గనక నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాను అంటే అహంకార మనసు అపవాదికి చోటు ఇచ్చినట్టు, దేర మనసు కృప పొంది వాడిని ఎదిరించేటట్టు. ఇంతకీ మీరు ఏ గుంపులో ఉన్నారు? ఇంతకీ మన పైన ఎలా సాగుతుంది? దీనత్వము అనే పదం ఏమిటో తెలుసా? కేవలం ఉనికిపోవడం కాదుగా, అతడు దేవుని సన్నిధికి భయపడేవాడు. దీనుడు అంటే దేవుని వాక్యానికి లోబడేవాడు. దీనుడు అంటే తనకు మహిమ కలగాలని కోరుకోడు, కానీ తనకు తానే మహిమ దేవునికి అప్పగించాలని ఆరాటపడేవాడు. కానీ దీనుడు అయితే నువ్వు దేవునికి భయపడాలిగా. అమ్మో, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నా మధ్యలో సంచరిస్తున్నాడు, ఆయన ఒక రోజున గ్రంథం విప్పుతాడు అనే విషయం తెలియాలిగా. అంటే దీనుడైన వాడు తన్ను తాను తగ్గించుకుని దీనత్వాన్ని ప్రదర్శించి దేవునికి భయపడుతూ దేవుని వాక్యానికి గడగడలాడతాడు. మనకి ఇట్టే అర్థమవుతుంది, దేవుని వాక్యం వాళ్ళని తాకింది, వాళ్ళ పొరపాట్లు ఒప్పుకుంటూ దేవుని సందులో దీనులుగా అంటే దేవునికి భయపడే వ్యక్తుల్లాగా ఒప్పుకుంటున్నారు. అందుకని అహంకార దృష్టి ఎక్కడున్నా దేవునికి భయపడని మనసు, దేవుని వాక్యానికి లోబడని మనసు, గద్దించినప్పుడు లోబడకుండా, పరిశుద్ధాత్మ కలవరపరిచినప్పుడు గుండె పగిలేట్టుగా ఏడవకుండా, అయ్యో నేను బలహీనునయ్యాను ఒప్పుకోకుండా, ఏదో రకంగా నాకు ఎన్ని తెలుసు లేదు మనంతా బాగా తెలుసు అంటే అర్థం ఏంటి? ఇది హోటల్ బిజినెస్ కాదుగా, ఇడ్లీ వేయడం తెలుసు, అట్టు వేయడం తెలుసు, అన్నీ తెలుసు అంటే వ్యాపారం కాదు, చేతి పని కాదుగా. ఆత్మ కొలిమిలో దేవుని అగ్ని బయలుదేరినప్పుడు నీ గుండె పగులునగాక, ఆ వాక్యం నిన్ను కాల్చునగాక, నీలో పగిలిన గుండెతో పశ్చాత్తాపం మొదలవునగాక, కళ్ళల్లో నీళ్లు కారుతానే ఉంటాయి. అయ్యో, నేను దేవుని వాక్యానికి భయపడాలి కదా, నేను దేవుని సంధికి భయపడాలిగా. గడగడగడ వణుకుతూ మన పితరులు ఏలియారాటి దైవజనుడట దేవుని ముఖం చూడలేక ముసుగు వేసుకున్నారట. దేవుని పాదాలు చూడలేక యోహాను చచ్చిన వారి వలె పడి ఉన్నాడట. వాళ్ళిద్దరిని పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం? మనం ఎంతకీ ఏమిటంటే మనం ఈ వాక్యంలో ఆరితేరిన వాళ్ళలాగా, వాక్యం అంతా మనకు తెలుసులే, బైబిల్ అంతా మనకు తెలుసులే, ప్రసంగం తెలుసులే అని అనుకుంటూ సాగుతూ దీనత్వానికి దేవునికి భయపడే మనసు రాకపోగా మనసు రాటు తేలుతుంది. జాగ్రత్త సహోదరి సహోదరులారా, ఎదిరించండి, వాడు పారిపోతాడంటే మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్తాను వాడిని? మీ సమాజంలోకి ఎందుకు తీసుకొస్తున్నా? నీ కుటుంబంలోకి ఎందుకు పిలిపిస్తున్నా? శాంతి సమాధానం ఉన్న కుటుంబంలోనికి ఎదిరిస్తే పారిపోవాల్సిన వాడు నీ ఇంటికి చుట్టమై వచ్చి కూర్చుంటున్నాడుగా. కారణం ఏమిటయ్యా అంటే నీ వ్యక్తిగతంగా దేవునికి భయపడే మనసు లేకపోవడం ప్రమాదకరమైంది. అపవాదికి చోటు ఇవ్వకండి అని ఊరకే చెప్పలేదుగా. మూడో మాట చెబుతాను, తర్వాత వాక్యం చదవండి. 7వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి దేవునికి లోబడి ఉండు. మూడో వాక్యం ఏమిటంటే ఎవరికి లోబడాలి? దేవునికి లోబడడం. దేవునికి లోబడడం అనే మాట కొన్ని ఉదాహరణలు చెబుతాను. మనకి మీద కొన్ని కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. బరువు మీద బరువు పెట్టాక ఒక్కడుగు కూడా మనం వేయలేం. ఏమిటోనండి, దేవుడిని నమ్మాను కానీ చాలా దారుణం జరిగింది నా పరిస్థితి. ఏమిటండి, ఏ రకంగా నాకు నెమ్మది లేదుగా. అది మనం వాడే పదం. కానీ యోబు దగ్గరికి వెళ్ళాక యోబు మీద కూడా కష్టాల మీద కష్టాలు తెచ్చిపెట్టాడు. కొడుకులు చచ్చారు, కూతురు చచ్చారు, పశువులు పోయాయి, మందలు పోయాయి, చివరికి భార్య కూడా సహించుకుంది. అంతా వెళ్ళిపోయారు. స్నేహితులు ఎదురుగుండా వచ్చి ఎంత తప్పు చేస్తే ఇంత రోగం వచ్చింది అనుకుంటున్నారు. ఒళ్ళంతా రోగం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న గొప్ప విశేషం, అతడు ఇంకనూ దేవునికి లోబడే ఉన్నాడు. దేవునికి లోబడే ఉంటున్నాడు. లేకపోతే అడగారుగా, దేవా నా యందు తప్పేమిటో చెప్పయ్యా, నీకు తెలుసుగా, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నేను ఏ కార్యాలు చేశాను. పరదేశీ బజార్లో ఉంటే మా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టా, విధవరాళ్ళు ఉంటే వాళ్ళకి అండగా ఉన్నా, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారా, వాళ్ళకి కంటికి కంటిగా నేను చూశాను. ఎన్ని రకాల మేలులు చేశాను అని అనలా. ఇతని ఉద్దేశం ఏంటంటే నాకు దేవుడు నేర్పిన పాఠం ఒక్కటే, బరువు ఎంతైనా పెట్టని, ఎన్ని శ్రమలన్నా కలుగ చేయని,
ఎన్ని రకాల ఇబ్బందులైనా కలుగ చేయని, నేను మాత్రం లోబడే ఉంటాను. దేవునికే మహిమ కలుగునగాక. నేను ఇప్పుడు చెప్పే మాట ఏమిటో తెలుసా? యోబు జీవితంలో రెండింతల ఆశీర్వాదం కలుగ చేశాడు. అతడు ఏమైనా లోబడకుండా తప్పుతాడేమో. బరువు మీద బరువు పెడుతున్నాగా, కష్టాల మీద కష్టాలు వచ్చాయిగా, పరిశోధన మీద పరిశోధనలు వచ్చాయిగా, ఎన్ని పరీక్షలు వచ్చాయి. యోసేపునకు కాళ్ళకు కూడా గొలుసులేసి పరిశోధించాడట. దేవుడు ఎన్ని రకాలుగా పరిశోధించినా వాళ్ళన్న మాట ఒకటే, ఈ పరిశోధనలో కానీ ఈ కార్యక్రమంలో కానీ ఎవ్వరికి జరగని కార్యాలు నాకు జరిగిన ఇంకను ఆయనకే లోబడి ఉందును. ఒక్క క్షణం ఆగి ఆలకించు. మనకేమనిపిస్తుంది తెలుసా? వాళ్ళందరికీ రావు, నాకే వచ్చాయి కష్టాలు అంటాం. లోబట్టం అనేది పొరపాటున మనకి ఇష్టంగా ఉండదు. యోబు దగ్గరికి వెళితే ఎన్నిసార్లు బుద్ధి చెప్పినట్టు ఉండదు అధ్యాయాలు. ఎంత జరిగినను నోరు తెరవలేదండి. ఎంత జరిగినను నేను ఏం మాట్లాడను. నాకు న్యాయకర్త, విచారణకర్త, నా పక్షాన సాక్ష్యం చెప్పేవాడు పైన ఉన్నాడు. స్నేహితులు మాట్లాడారు, ఎంత రోగం రావాలంటే అనుకున్నంతది కాదు, ఎంతో భయంకరమైన తప్పు చేసావు అన్నట్టుగా. కానీ వాళ్ళు ఏమన్నా వినిపించుకోక నా దేవుడు నా నిజాయితీని చూడాలి. లోబడే మనస్తత్వం ఉందో లేదో ఆయన చూస్తున్నాడు కనుక నేను లోబడే ఉంటాను. దానియేలు లోబడ్డాడు. ఏ స్థానానికి ఎక్కాడు? బైబిల్ లేఖంలో దావీదు లోబడ్డాడు. విసురుతా ఉన్నాడు బాకులు. బాకొచ్చి గుచ్చుకుంటే చావాలి. పడక మీద దయ్యం బట్టి బాకు పట్టుకున్నాడు సౌలు. దావీదేమో వీణ పట్టుకుని పాట పాడుతూ సితారతో పాడాడు. ఒకసారి కదగా ఎన్నిసార్లు వచ్చినా ఇంకా లోబడుతూనే ఉన్నాడుగా. లోబట్టం నీ ఉద్దేశంలో చెప్పనా? మనుషుల గుర్తింపు కాదు, నీవు లోబడింది దేవుడు చూచునగాక. దేవుని కనుదృష్టిలో ఇతడు నేను అప్పగించిన పనిలో నమ్మకస్తుడు, లోబడతాడు, నమ్మకంగా జీవించగలిగిన వాడు. అందుకే అంటున్నాడు, మీరు ఒక్క పని చేయండి, మీ వ్యక్తిగతంగా లోబట్టం నేర్చుకోనండి. అప్పుడు మీరు లేచి వాడిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా చేసే 3 కార్యాలు ఏమిటంటే, మనసులో దురుద్దేశం ఉంటే మాత్రం సాతాన్ని ఎదిరించినా వారు పారిపోడు. రెండవదిగా నీ జీవితంలో అహంకారమయమై ఉండి దేవునికి కనసగలగవలసిన జీవితంలో నీకు తోచినట్టుగా ప్రవర్తిస్తే ప్రమాదకరం. అన్నిటికంటే నువ్వు ఎంతకీ ఆయన ఎదిరించాలనుకుంటే లోబడే మనసు నీకు ఉండాలి. ఎవరికి? వాక్యానికి, సహవాసానికి, సన్నిధికి, పరిశుద్ధాత్మ. ఇంకొక మాట చెప్పరు, అక్కడ ఇంకొక మాట రాశాడండి, లోకముతో స్నేహం, దేవునితో వైరం. చదవండి ఆ వాక్యాన్ని. 4వ అధ్యాయంలో చాలా తేటగా 4వ వాక్యం, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. అర్థమైందా? 4వ కార్యం ఏమిటంటే లోక స్నేహం చేయడం. నువ్వు లోక స్నేహం చేస్తూ నేనా వాడిని ఎదిరిచ్చేస్తా, బైబిల్ వాగ్దానం నాకు తెలుసు, మా ముఠా గొప్పది, మేమందరం శనివారం ఊపేస్తాం, గట్టిగా అరిచేస్తాం, అద్భుతాలు జరిగిపోతాయి అంటాడు. అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడట. నాకు ఇంట్లో చోటు ఉందిగా, వీళ్ళు నన్ను ఎడగొడతానంటున్నారు. ఇల్లంతా ఖాళీ ఉంది, ఇంట్లో వాక్యం లేదు. ఇల్లంతా ఖాళీ, ఒక్కడ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. ఇల్లంతా ఖాళీగా ఉంది, ఒక్కడ కూడా ప్రార్థనా జీవితం లేదు. వీళ్ళు నన్ను ఎడగొడతారా? మరొక 8 మందిని 7 తీసుకొస్తే కూర్చుంటా. నన్ను ఎదిరించే శక్తి వీళ్ళకి ఎక్కడుంది? గుండె నిండా దురుద్దేశాలు ఉన్నాయిగా. దురుద్దేశాలతో సాగితే వీళ్ళు నన్ను వెళ్ళగొడతాడా? వీళ్ళ జీవితంలో ఎంత లోక స్నేహం చేస్తున్నారుగా. ఇటు దేవుడితోనూ ఉంటారు, లోకంతోనూ ఉంటారు. ఇస్కరియోతు ఇద్దరితో లేడు, గెహాజీ ఇద్దరితో లేడు, బండెనక ఉన్నాడు, భక్తులతో కూడా ఉన్నాడు. ఇట్లాంటి అనుభవాలు ఉన్నప్పుడు వీళ్ళ నన్ను ఎదిరించేది? వాడు ఎంత ధైర్యంగా నిలబడుతున్నాడు. ఎందుకో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా నీవు లోబట్టంలో జాగ్రత్తగా ఉండాలి, లోక స్నేహంలో జాగ్రత్తగా ఉండాలి. మనసు నిండా దురుద్దేశాలతో ప్రార్థన చేసిన ఫలితం శూన్యం. అన్నిటికంటే అహంకారమైన అనుభవం కాక నీవు దీనుడిగా దేవునికి భయపడాలి. ఈ 4 కార్యాలు నీలో ఉంటే అప్పుడు వారిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు గుండె మీద చేయబెట్టి మీరు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను వాడు పారిపోతాడని చెప్పగలవా? మేమంతా కలిసి ప్రార్థన చేస్తాం వాడు పారిపోతాడని అనగలవా? ఈ రోజైనా వాడిని పారిపోయేవాడిగా చేశాడు. పాపం నీకు అతిగా భక్తి ఎక్కువ, వాడిని మమకారం ఎక్కువ, మంచితనం ఎక్కువ.
అయ్యా నిన్ను ఎదిరిస్తే నువ్వు పారిపోతే ఎక్కడుంటావు అయ్యా, మా ఇంట్లోకి రా అని వాడిని తీసుకొచ్చి మన ఖాళీ ఇంట్లో కూర్చోబెట్టినట్టుగా మనం వ్యవహరిస్తున్నాం. ఇక నుండి సంఘంలో అద్భుతం జరగాలి, విశ్వాసుల ప్రార్థనా బలిపీఠాలు మండాలి. మనం ఎవరమై ఉండాలో తెలుసా? అపవాదికి చోటిచ్చే గుంపులాగా ఉండడం కాదు. మనం ఎవరమై ఉండాలో తెలుసా? వాడిని ఎదిరించగలగాలి, వాడు పారిపోవునగాక. ఆ జీవితం నేను జీవిస్తా, ఆ బ్రతుకు నేను బ్రతుకుతా, ఈరోజే తీర్మానం చేస్తా. ఒక్క క్షణం ఆగి ఆలకించు. పారిపోవలసిన వాడు ఇంట్లో పెట్టుకుంటే అంతా నష్టపరుస్తాడుగా, నీ జీవితం నాశనం అవుతుందిగా, భక్తి ఆరిపోతుంది, లోక స్నేహం పెరిగిపోతుంది, గర్వం ఊరేగుతుంది, చివరికి అనవసరమైన సహవాసం వల్ల జీవితాన్ని నరకాన్ని పాలు చేసుకుంటావుగా. దుర్దినాలు రాకమునిపే పరలోక స్వరం వినబడుతుండగా, పరిశుద్ధాత్మదేవుడు గద్దిస్తుండగా, ఇక మీదట నేను ఈ సంఘములో యేసు రక్తం ద్వారా కడగబడ్డాను, సహవాసంలో నిలబడ్డాను, ప్రార్థనలో నడిపించబడుతున్నాను, వాక్యం చేత కట్టబడుతున్నాను, అగ్నిలాగా మండుతున్నాను, వారిని నేను ఎదిరిస్తాను, వాడు పారిపోవునగాక అని చెప్పగలిగిన వాడు ఇక్కడ లేపబడుదురుగాక. అట్టి అనుభవానికి ప్రజలు ఎక్కి వచ్చుదురుగాక. అట్టి అనుభవాలు నీలో మొదలవునగాక. ఎవరికి వాళ్ళు ఆలోచించండి. భక్తి వయసుతో ముఖ్యం కాదు, కానీ ఎదిరిస్తే పారిపోయేవాడిని ఎదిరించకుండా ఎందుకు చుట్టంలాగా ఇంట్లో తీసుకొచ్చి అపవాదికి చోటిస్తున్నా? ఈ రోజైనా తప్పిదాలు తెలుసుకొని ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ, అయ్యా వాడిని నేను ఎదిరించే వ్యక్తిలాగా నన్ను మార్చవా, ఆ కృప నాకు అనుగ్రహించవా, ఆ భయం నాకు కలుగ చేయవా, ఆ భక్తి నాకు కలుగ చేయవా, నేను లోక స్నేహం చేయనయ్యా, ఇక నుండి జరిగిన పొరపాటు, ఇక మీద దీనుడిగా ఉంటానయ్యా, నాకు ఇచ్చిన పరిచయలో నమ్మకంగా కొనసాగుతానయ్యా అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ప్రభు మిమ్మల్ని కనికరించునగాక. ప్రభు మరల అభిషేకంతో నింపునగాక. మీ ఇంటి చుట్టూ కానీ, మీ పక్కన కానీ, మందిరంలో కానీ, సహవాసంలో కానీ ఎక్కడా వాడు నిలిచి ఉండకుండా వాడు పారిపోవునగాక. మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా, నన్నొక్కసారి నీ చేతుల్లో సమర్పిస్తున్నా. కృప లేకపోతే నేను వ్యర్థుడని, నీ కృప లేకపోతే మేము నడవలేమయ్యా. అందరి కొరకు ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక. అపవాదిని ఎదిరించగలిగిన యోధులు ఇక్కడ లేపబడాలయ్యా. ఆ సంఘంగా ఈ సంఘం మారాలయ్యా. ప్రతి వ్యక్తి అట్టి సిద్ధపాటులో ఉండాలి, అభిషేకం కలిగిన వాడై ఉండాలి, కృప కలిగిన వాడై ఉండాలి. ప్రభువా, పేరు పేరున బిడ్డలను దీవించవా. ఇక మీదట అపవాదికి చోటు ఇవ్వకుండానట్లు జాగ్రత్తగా భక్తి కలిగిన అనుభవాల్లో సాగేటట్టుగా కార్యాన్ని చేసి మీరు మహిమ పొందాలని, ఒక విజేతగా మేము నిలవాలయ్యా. విజయ వీరుడిగా అడుగులు వేయాలయ్యా. అపవాదికి చోటు ఇచ్చేవాడిగా ఉండకుండానట్లు వారిని తరిమి కొట్టగలిగిన ప్రార్థనాత్మను కలుగొచ్చాయి, పవిత్రమైన జీవితాన్ని కలుగొచ్చాయి, లోక స్నేహాన్ని మానుకునేట్టుగా సహాయించాయి, దీనత్వం కలిగిన మనసులు కలిగిన వాడుగా ఉండేట్టుగా సహాయించాయి. ఏ విధం చేతనైనా దుష్ట ఆలోచనల చేత బ్రతకడం యేసునామమున లయపరచబడునగాక. బలమైన కార్యాలు జరిగించండి. లోబడేందుకు నాకింకా నేర్పించండి, మాకింకా నేర్పించండి. మేము తప్పక వాడిని జయించగలం, వారిని తరిమి కొట్టగలం. ఆ కృప నీ ద్వారా, నీ అభిషేకం ద్వారా, నీ ప్రార్థన ద్వారా సాధ్యం. బలమైన కార్యాలు జరిగించండి. తీర్మానం చేసిన బిడ్డలను ఆశీర్వదించండి, ఫలభరితంగా మార్చండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, రోగులను ఉన్నట్టు ముట్టండి, స్వస్థపరచండి. మా ప్రార్థన కోరుకునే వారి క్షేమం కలగాలి. సేవకుల క్షేమం కొరకు, సంఘాల కొరకు, పరిచర్య కొరకు మానగా ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక. అటు బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.